ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. గన్నవరం ఎయిర్పోర్ట్లో లోకేష్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఉద్రిక్తంగా లోకేష్ పర్యటన. వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఫైర్. లోకేష్ పర్యటనకు అనుమతినివ్వకపోవడం దారుణమని వెల్లడి. విజయవాడ హైవేపై టీడీపీ రైతు సంఘాల ఆందోళన. వైసీపీ ఎంపీల దిష్టిబొమ్మల దహనం. నూజివీడులో అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత. 210 మద్యం బాటిళ్లు స్వాధీనం. ఆటో సీజ్. ఇక డీటెయిల్స్లోనికి వెళ్తే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ SLBC సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు హాజరయ్యారు. రుణ ప్రణాళికపై చర్చ చేపట్టారు. రైతులకు స్వల్ప దీర్ఘకాలిక రుణాల మంజూరు ప్రగతిని సీఎం తెలుసుకున్నారు. చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు అందించే రుణ ప్రణాళికపై సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలిసింది. టీడీపీ నేత మాజీ మంత్రి నారా లోకేష్ నరసరావు పర్యటన ఉత్కంఠభరితంగా మారింది. హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న లోకేష్ను ఎయిర్పోర్ట్ నుంచి పోలీసులు బయటకు రానివ్వలేదు. దీంతో విమానాశ్రయం లోపలే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నరసరావుపేటలో లోకేష్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. అక్కడి నుంచి లోకేష్ను పోలీసులు ఎక్కడికి తరలిస్తారనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు నారా లోకేష్ వస్తున్న నేపథ్యంలో విజయవాడ గన్నవరం ఎయిర్పోర్టు వద్దకు పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు చేరుకున్నాయి. వీరందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి పోలీసు వాహనాల్లో తరలించారు. మరోవైపు టీడీపీ కీలక నేతలందరినీ కూడా పోలీసులు ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేశారు. కాగా లోకేష్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై టీడీపీ నేతలు కార్యకర్తలు మండిపడుతున్నారు. గుంటూరు జిల్లాలోని నరసరావుపేట నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటనను పోలీసులు అనుమతించకపోవడం విచారకరమని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. అనూష కుటుంబాన్ని పరామర్శించడం కోసమే కొద్ది రోజుల క్రితమే నిర్ధారించుకున్న కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని, బాధిత కుటుంబాన్ని పరామర్శించడం తప్ప అని ప్రశ్నించారు. టీడీపీ నాయకుల కార్యక్రమాలంటే వైసీపీ ఎందుకు ఉలిక్కి పడుతోందని, ప్రతిపక్ష నాయకులుగా బాధితులను పరామర్శించడం మా బాధ్యత అని అన్నారు. రేపు గుంటూరు జిల్లాలోని నరసరావుపేట నియోజకవర్గంలో నారా లోకేష్ గారి పర్యటన పోలీసులు అనుమతించకపోవడం చాలా విచారకరం. అనూష కుటుంబాన్ని పరామర్శించడం కోసం ఎప్పుడో ఫిక్స్ చేసుకున్నటువంటి ప్రోగ్రాం ఇది నారా లోకేష్ గారు. ఈ రోజున పోలీస్ అధికారులు ఆయన పర్యటనకి మేము అనుమతి నిరాకరిస్తున్నామని చెప్పి ప్రకటించడం అనేది చాలా వింతగా విచిత్రంగా కనపడతా ఉంది. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, పోలీసు రాజ్యంలో ఉన్నామా అర్థం కావట్లా. అసలు ఈ ప్రభుత్వం ఎందుకు ఉలిక్కి పడతా ఉంది, భయపడతా ఉంది? మేమేమైనా యుద్ధానికి పోతా ఉన్నామా? మేమేమైనా
అరాచక శక్తులుగా కనపడుతున్నామా? మీకు సంఘ విద్రోహ శక్తులుగా కనపడతా ఉన్నామా? ప్రతిపక్ష పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులుగా, మంత్రులుగా పనిచేసిన వాళ్ళం, నారా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఆయన నాయకత్వంలో పనిచేసేటటువంటి మమ్మల్ని మీరు ఈ విధంగా ప్రజాస్వామ్యయుతంగా కొనసాగే ఆందోళనలు కూడా అడ్డుకోవడం అనేది చాలా నీతిబాహ్యమైన చర్య అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇలా ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి చూస్తా ఉన్నాం. ఒక 20 రోజుల నుంచి తాలిబాన్ల అకృత్యాలు ఏ విధంగా ఉన్నాయో అవి గుర్తుకొస్తా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు చేసే చర్యల్లో ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్లో జరిగేటటువంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్లో గుర్తొస్తూ ఉన్నాయి. ఇలా మేము ఇదే విధంగా అనుకున్నట్టయితే మరి మీరు, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఈ రాష్ట్రంలో చేసేవాడా? దాదాపు 2 సంవత్సరాల కాలం పాదయాత్ర చేయించాం. పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి ఏ ఇబ్బందులు రాకుండా. అది మేము చేసింది తప్పని మేము అనుకునే పరిస్థితులు మీరు కల్పిస్తూ ఉన్నారు. ఆ రోజు మేము మిమ్మల్ని చేయకుండా ఉండాల్సింది. కానీ మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవించాం. మీరు చేసేటటువంటి ఈ సిగ్గుమాలిన రాజకీయాలు మానుకోవాలని చెప్పి నేను హితవు పలుకుతా ఉన్నా. ఎందుకు ఉలికి పడతా ఉన్నారు? ఎందుకు భయపడతా ఉన్నారు? ఒక బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వస్తూ ఉంటే మీరు ఇన్ని ఆంక్షలు పెట్టడం, ఈ విధంగా ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నం చేయడం అనేది ఖచ్చితంగా ఈ విధంగా మీరు వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో ప్రతిపక్ష పాత్ర మేము పోషించేదే ఖచ్చితంగా మీరు చేసి. గుంటూరు విజయవాడ హైవేపై టీడీపీ రైతు సంఘాలు ఆందోళనకు దిగాయి. కేంద్ర ప్రభుత్వం వరికి మద్దతు ధర ప్రకటించకపోయినా వైసీపీ ఎంపీలు మాట్లాడకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైవేలో వైసీపీ ఎంపీల దిష్టిబొమ్మలను టీడీపీ రైతు విభాగం అధ్యక్షుడు శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి రైతు సంఘాలు దహనం చేశారు. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ కేబినెట్ మీటింగ్లో దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి రాబోయేటువంటి వ్యవసాయ సీజన్ 22-23కు సంబంధించినటువంటి మద్దతు ధరల ప్రకటన జరిగింది. దీని లోపల కేంద్ర ప్రభుత్వం ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధానంగా పండేటువంటి గోధుమ, బార్లీ, సన్ఫ్లవర్ ఇలాంటి పంటలకి ఎంఎస్పీని రేటు పెంచుకొని వాళ్ళు ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానమైనటువంటి పంట వరి పంట. ఈ వరి పంటకు సంబంధించి ఎంఎస్పీలో కనీసమైనటువంటి ప్రస్తావన కూడా లేదు. గతంలో ఉన్నటువంటి రేటు ఏదైతే ఉందో అది అమలు జరగని పాత్ర ఒకటైతే అది కూడా గిట్టుబాటు కావట్లేదు అని రైతాంగం అంటూ ఉన్నారు. ఆ కారణం చేత ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతాంగం వరి పంట నుంచి క్రమంగా పక్కకెళ్తూ ఉన్నారు. అందుకనే ఈ వరి పంట పండేటువంటి ప్రాంతంలో నీటి లభ్యత పుష్కలంగా ఉన్నటువంటి కృష్ణా, గోదావరి జిల్లాల్లో ఈపాటికే రైతాంగం వ్యవసాయంలో వరి పంట నుంచి ఆక్వాకల్చర్ వైపు మరలినటువంటి పరిస్థితి ఉంది. ఇది దేనికి సంకేతం? వ్యవసాయం గిట్టుబాటు కాకపోతే, ఆహార ధాన్యాలు పంటలో నుంచి రైతు పక్కకు పోతే రాబోయేటువంటి కాలంలో అది ఒక వ్యసనంగా మారి రైతులు పక్కకు జరిగితే ఖచ్చితంగా కూడా తిండి గింజలకి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి మద్దతు ధర కావాలి. కృష్ణా జిల్లా నూజివీడులోని రాజీవ్ సర్కిల్ వద్ద అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆటోలో ప్రత్యేక ర్యాక్ తయారు చేసి అందులో మద్యం రవాణా చేస్తున్న 3 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. 210 మద్యం బాటిళ్లు, ఆటోను అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసిన మద్యం విలువ 50,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువ జరుగుతుంది. అది మనము గట్టిగా కూడా అరికట్టాల్సిన అవసరం ఉందనే విషయం కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము నిన్న రాత్రి మాకు రాబడినటువంటి సమాచారం మేరకు ఈ నూజివీడు బస్టాండ్ దగ్గర మనకి ఒక ఆటోను ఆపి తనిఖీ చేయగా, అంటే మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు దాదాపు 210 బాటిళ్ళు ఖమ్మం నుంచి విజయవాడ తరలిస్తూ ఉన్నటువంటి వ్యక్తిని మనం పట్టుకోవడం జరిగింది. దాదాపు అందులో మనకి 3 ముద్దాయిలు ఉన్నారు. ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ బ్రాండ్స్, ఒకటి వచ్చేసరికి ఓఏబీ, తర్వాత ఇంకోటి వచ్చేసరికి మ్యాన్షన్ హౌస్. ఇవన్నీ కూడా బహిరంగ మార్కెట్లో అయితే మనకు దాదాపు 70,000 రూపాయలు అయినటువంటి విలువ ఉంటుంది. ఇవన్నీ కూడా
సో ఈ విధంగా మేము మీడియా ద్వారా మిగతా అందరికీ కూడా మనవి చేసేది ఏంటంటే, ఈ విధంగా ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మనం మద్యం ఆంధ్రప్రదేశ్లోకి తీసుకురావడం అనేది చట్టపరంగా కూడా అది నేరం అండి. దానికి సంబంధించి చట్టాలు కూడా మార్పు చేయడం జరిగింది. చాలా కఠినమైనటువంటి శిక్షలు కూడా ఉన్నాయి. ఈ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరన్నా ఉన్నా కూడా మాకు ఫోన్లు చేసి తెలియజేయాల్సిందిగా కూడా మనము ఈ విధంగా మేము ప్రజలందరినీ మీడియా ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఈ విషయాన్ని కూడా ఎవరైతే దీని ద్వారా ఆదాయం పొందాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఇది ఒక నేరము, చేస్తే కఠినమైన శిక్షలు ఉంటాయనేది కూడా గుర్తుంచుకోవాలని కూడా మేము ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. పోలీసులు నారా లోకేష్ నరసరావుపేట పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడం దుర్మార్గమైన చర్య అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న అన్నారు. రమ్య కుటుంబానికి లోకేష్ టీడీపీ అండగా ఉంటుందనే లోకేష్ను టీడీపీని టార్గెట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని లోకేష్ పరామర్శించేందుకు వెళ్తే మాజీ మంత్రి అని కూడా చూడకుండా అనేక స్టేషన్లను తిప్పి వదిలిపెట్టారన్నారు. నిరసనకు ఎందుకు అనుమతి ఇవ్వరని, టీడీపీ హయాంలో జగన్ పాదయాత్రలను దీక్షలను ఎప్పుడూ అడ్డుకోకుండా భద్రత కల్పించామని, చంద్రబాబు లోకేష్ను చూసి వైసీపీ ప్రభుత్వం భయపడుతోందని అన్నారు. 2.5 సంవత్సరాల్లోనే ఈ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతుందని చెప్పారు. దీక్షని ఈరోజు పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడం అనేది చాలా నీచమైన చర్య. ఏదైతే రమ్య చనిపోయిన దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మరి లోకేష్ బాబు పెద్ద ఎత్తున దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, అక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని నిలదీయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ రోజు బట్టి కూడా లోకేష్ని, తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి లోకేష్ బాబుని ఆ రోజే వాళ్ళ ఇంటికి పరామర్శకు వెళ్తే మరి అనేక పోలీస్ స్టేషన్లను తిప్పి ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకుని, జాతీయ ప్రధాన కార్యదర్శిని తిప్పి వదిలేయడం జరిగింది. రేపు జరగబోయే దీక్షకి మీరు ఎందుకు పర్మిషన్లు ఇవ్వట్లేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అన్నా లోకేష్ బాబు అన్నా ఎందుకు భయపడుతున్నారు? మేము కూడా మీ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్న అడుగుతున్నాం. 2014 నుంచి 2019 వరకు మరి జగన్మోహన్ రెడ్డి ఎన్నో దీక్షలు చేసి, ఒకరోజు దీక్షలు అలాగే పాదయాత్ర చేస్తే తెలుగుదేశం పార్టీ దాన్ని పర్మిషన్ ఇవ్వడమే కాకుండా అక్కడ ఆయన కావలసినటువంటి పోలీస్ ప్రొడక్ట్ మొత్తం కూడా ఇచ్చింది. ఇవాళ ఎందుకు లోకేష్ బాబుని మీరు టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తున్నారు? అంటే 2.5 సంవత్సరాల ముందే ప్రజల్లో మీరు చేతులెత్తేశారు. మీ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం వద్ద గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్ట్ స్పిల్వే వద్ద 32.35 మీటర్లకు గోదావరి వరద నీటి మట్టం చేరింది. స్పిల్వే మీదుగా 7,32,000 క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. అయితే శబరి, ఇంద్రావతి, సీలేరు ఉపనదుల సంగమంతో గోదావరి ఉధృతంగా పారుతోంది. కాఫర్ డ్యాం ఎగువ గ్రామాల్లోకి వరద నీరు ప్రవహిస్తోంది. విశాఖ జిల్లా పాడేరులో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి గణేష్ మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. మట్టితో చేసిన గణపతులను పూజించాలని, దాని ద్వారా పర్యావరణ పరిరక్షణ చేసిన వాళ్ళం అవుతామని అన్నారు. ఈ సందర్భంగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసి మట్టి గణపతులను పంపిణీ చేశారు. గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం పిట్టలవానిపాలెం మండలం చందోలులోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర R&B డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా షేక్ అహ్మద్ హుస్సేన్ నియమితులయ్యారు. దీనిలో భాగంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ షేక్ సయ్యద్ పీర్, ముస్లిం మైనారిటీ నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు సయ్యద్ పీర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పార్టీ బలోపేతానికి కృషి చేసిన
వారికి పార్టీలో మంచి గుర్తింపు ఉంటుందని అన్నారు. అలాగే చందోలులో వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకులు షేక్ అహ్మద్ హుస్సేన్ని గుర్తించి రాష్ట్ర R&B డెవలప్మెంట్ కార్పొరేషన్కు డైరెక్టర్గా చేసిన సీఎం జగన్కి, బాపట్ల శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ శ్రీ కోన రఘుపతికి, బాపట్ల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మైనారిటీ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు షేక్ అఫ్జల్, షేక్ నిసార్ అహ్మద్, షేక్ సుభాని మరియు అంకమ్మ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి బాపట్ల నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి అయినటువంటి శ్రీ కోన రఘుపతి గారు ఎన్నడూ ఎరగని విధంగా, ఎన్నడూ జరగని విధంగా మరి ఈ సుదీర్ఘమైనటువంటి బాపట్ల నియోజకవర్గ రాజకీయ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ పదవిని ఒక మైనార్టీ వర్గానికి చెందినటువంటి షేక్ అహ్మద్ హుస్సేన్ గారిని నియమించడం చాలా ఆనందించాల్సిన విషయం. మరి ఈ కార్యక్రమం ఈ హుస్సేన్కి పదవి రావడం వల్ల కేవలం వ్యక్తిగతంగా హుస్సేన్ ఒక్కడికే కాదు, యావత్ బాపట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి మైనార్టీ సోదరులు మొత్తానికి కూడా ఈ పదవి అలంకరించినట్లుగా భావిస్తున్నాం. మనందరినీ గౌరవించి, బాపట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి మైనార్టీ సోదరులందరినీ గౌరవించి ఈ పదవిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించడం అనేది చాలా ఆనందించాల్సిన విషయం. అంతేకాకుండా రఘుపతి గారు పార్టీలో ఎవరైతే నమ్మకంగా ఉండి పార్టీ యొక్క అభివృద్ధి కోసం శాయశక్తుల కృషి చేశారో వారికి మరి ఈ పదవికి ఎంపిక చేసి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ పదవిని ఇప్పించడం మా అందరికీ తగిన న్యాయం చేసినట్టుగా, మైనార్టీ వర్గానికి కూడా ఒక పెద్దపీట వేసినట్టుగా మేమందరం భావిస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గన్నవరం ఎయిర్పోర్ట్లో లోకేష్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఉద్రిక్తంగా లోకేష్ పర్యటన. వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఫైర్. లోకేష్ పర్యటనకు అనుమతినివ్వకపోవడం దారుణమని వెల్లడి. విజయవాడ హైవేపై టీడీపీ రైతు సంఘాల ఆందోళన. వైసీపీ ఎంపీల దిష్టిబొమ్మల దహనం. నూజివీడులో అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత. 210 మద్యం బాటిళ్లు స్వాధీనం. ఆటో సీజ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.